ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మైబాద్ జిల్లా తొర్రూరు మండలికి చెందిన గుత్తూరు అనే గ్రామానికి రావడం జరిగింది. గ్రామ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి మాధవి గారు. నమస్తే మేడం, బాగున్నారా? ముందుగా మా కోసం వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. ఓకే మేడం, గత 4.5 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి పని చేశారు మీ గ్రామానికి? నేను గెలిచి 4 సంవత్సరాలన్నర అవుతుంది. నాకు ఓట్లు వేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు. మా ఊళ్ళో 4 సంవత్సరాలన్నర నుండి అభివృద్ధి పనులు చాలా జరిగినాయి. 2 కోట్ల రోడ్డు వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాకు ఊరికి 2 కోట్ల వరకు చేశారు, అభివృద్ధి చేశారు. పింఛన్లు, వికలాంగులకు పెంచిళ్ళు, ఇంకెన్నో అభివృద్ధి పనులు జరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిండు. అన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీలు కట్టించిండు. ఇంటింటికి నల్లా కూడా వేయించిండు. ప్రతి ఇంటికి రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, మరుగుదొడ్లు ఇవన్నీ ఇప్పించాము. ప్రతి ఒక్క ఇంటికి, గుత్తూరు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి పనిచేసినాం. ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేద్దాము ప్రభుత్వం. ఓకే మేడం, మీ పాలక వర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్పంచ్ తోటి అది వార్డు మెంబర్లతోటి ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. అందరి సహకారంతో ఇవన్నీ పనులు జరిగినాయి. ఓకే మేడం, మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎన్నో పనులు చేసిన, మళ్ళీ నేను ఇంకా ఎన్నో పనులు చేస్తానని కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒక ఇల్లు సమస్యలు ఉన్నాయి. అది ఒక్కటి ఇల్లు ఒకటి అభివృద్ధి ఒక్కటి జరిగితే అన్ని పనులు జరిగినట్టే. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా ఛానల్ ద్వారా ఎవరికైనా ఏమన్నా చెప్పుకుంటారా? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలో వచ్చే గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇంకెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. మా కోసం ఇంత దూరం వచ్చినందుకు బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.